టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వినోద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పడం, కామన్ మినిమం ప్రోగ్రాంలో చెప్పడం, కాంగ్రెస్ పార్టీగా ఇస్తుంది అని చెప్పి ఆశ మనకు పెట్టడం, 2006లో కాంగ్రెస్ ఎగ్గొట్టింది తెలంగాణని. ఎందుకంటే కష్టాల గురించి చెప్పుకోవాలి. ఇలా మన కష్టకాలంలో ఉన్నాం, ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాం, ఎట్లా వాటిని అధిగమించడం చెప్పడానికి మాత్రమే నా ప్రయత్నం. దీంట్లో చాలా మంది 2006లో మీరు ఇక్కడ ఉన్నారు, కానీ నేను కేసీఆర్ గారు ఎమ్మడున్నా. తెలంగాణ రేపు వచ్చేసిందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా బాధపడ్డాం. మీకు తెలియదు, కేసీఆర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, మేము నలుగురం ఎంపీలం, విద్యాసాగర్ రావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, మేమందరం కూడా బాధపడేది ఎట్లా మళ్ళా ఉద్యమం అని చెప్పి ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు రచించినటువంటి ఉద్యమ నేపథ్యం ద్వారా మళ్లీ మన తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసుకున్నాం. 2009లో శాసనసభ ఎన్నికల్లో అంతగా గొప్పగా గెలవలేదు, ఓటమి పాలైనం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళా దెబ్బతిన్నాం. కానీ ఉద్యమాన్ని తక్కువ సమయంలో పట్టే ఆకాశానికి ఎత్తిండు మన నాయకుడు కేసీఆర్ గారు. గుర్తు చేస్తున్నా, మీకు అన్ని తెలిసిన విషయాలు. ఈరోజు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనకు అధికారానికి అప్పచెప్పారు. నేనంటున్నాను, రాజకీయాల సామాన్య ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇది పక్తు చెప్పాలి మనం. ఇప్పటిదాకా కేటీఆర్ గారు చాలా విషయాలు చెప్పిండ్రు, నేను మళ్ళీ వాటిని ఇంకొక కోణంలో చెప్పదలుచుకున్నాను మీకు. నేను ఎందుకు ప్రజలు మనకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు అంటే, నియోజకవర్గాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానాలు, అంటే 3వ వంతు స్థానాలు మనకి ఇచ్చిండ్రు. నేను తీసవతల వాడేలే. అదే విధంగా 3వ వంతు స్థానాలు గౌరవప్రదంగా 119లో 39 ఇవ్వడమే కాకుండా ఒక 14 స్థానాల్లో 14 నియోజకవర్గాల్లో కేవలం మనం 4-5 వేల ఓట్ల లోపలనే ఓడిపోయింది. జుక్కలనే నియోజకవర్గం ఉంటది పక్కకు, నిజామాబాద్ లో, కామారెడ్డి జిల్లాలో, అక్కడ 1150 ఓట్లతో ఓడిపోయింది. దేవరకద్ర అనే నియోజకవర్గం ఉంటది మహబూబ్ నగర్ జిల్లాలో, 1300 ఓట్లతో పోయినాం. 3000 ఓట్లతో సిరిపూర్ కాగజ్ నగర్ పోయింది, 3000 ఓట్లతోని బోధన్ పోయింది, 4200 ఓట్లతోని ఖానాపూర్ పోయింది, 5000 ఓట్లతోని నాగర్ కర్నూలు ఇంకా 2 నియోజకవర్గాలు పోయినాయి, 6000 ఓట్లతోని కామారెడ్డి మరొక 2 నియోజకవర్గాలు పోయినాయి. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో 5-6 వేల ఓట్ల తేడాతోని 14 నియోజకవర్గాలు పోయినాయి. ఆ 14లో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా నీకే తెలుసు. హంగ్ అసెంబ్లీ వస్తుండే, ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా, రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు. కాంగ్రెస్ కు వచ్చింది 38.